స్వామిని అటువంటి అదృష్టవంతులలో ఒకరు మురళీకృష్ణమాచార్య స్వామి వారు, వేరొకరు స్థలసాయి స్వామి వారు. వారిని మనం వారి గుణవైభవాన్ని భగవత్ స్వామికి లక్ష్మీదేవికి కళ్యాణ గుణాలు అందరికీ సమానమే, కానీ లఘుతర రామస్య గోష్ఠీకృత అని చివరికి వారు కృపా విశేషంలో అసాధారణ గుణాలని కొన్ని ఉంటాయి. కొన్ని వస్తువులకి కొన్ని గుణాలు అసాధారణమని శాస్త్రం చెబుతున్నది. ఆ అసాధారణ గుణాన్ని బట్టే ఆ వస్తువు యొక్క స్వరూప నిర్ణయం చేయడం జరుగుతుంది. ఆ విధంగా లక్ష్మీదేవి యొక్క ఉండేటటువంటి అసాధారణ గుణాలు, ప్రధానంగా ఉండేటువంటి గుణాలు, ఆ గుణాలకి మూలం ఉంటుంది. గుణం రావడానికి మూలం కూడా ఉంటుంది. కాబట్టి దాన్నంతా కూడా భట్టర్ వారు ఏ విధంగా చమత్కారమైన ధోరణిలో మనకి అనుగ్రహించారు, దాన్ని మనకి తమ మధురమైనటువంటి ప్రవచనంలో అనుగ్రహిస్తారు స్వామివారు. వారిని మనం సాధారణంగా గౌరవంగా ఆహ్వానిద్దాం. వారి ప్రవచనం కోసం ఎదురు చూద్దాం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. భారద్వాజకులాబ్ధీందుం వేదాంతపారగం శ్రీవేంకటార్య సచ్చిష్యం నృసింహార్య గురుం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మం వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయేద్భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. రంగక్షేత్రమిదం శ్రీరంగక్షేత్రమిదం రమేశితురభివ్యక్తస్థలేష్వాదిమం తీర్థం సైవ కవేరజా భగవతీ తీర్థం సైవ మరుద్వృథా భగవతీ యాంతుష్టవీతి శృతిః. సర్వాత్మా నగరస్య చాస్య జగతాం నిర్వాహకో నాయకో వాసశ్చేదిహ జగతి కో వైకుంఠముత్కంఠతే. ఇది రంగక్షేత్రం. ఇది దీని గురించి తెలిసినవాడు వైకుంఠాన్ని కోరుకోడు కదా. ఎందువల్ల అంటే ఇక్కడే వేదానది ప్రవహిస్తోంది మరుద్వృధ అని పేరుతో. సాధారణంగా కావేరి అని అంటాం మనం కదా, అదే పురాణ ప్రసిద్ధమైన పదం. వైదిక ప్రసిద్ధమైన కావేరి నదికి పేరు మరుద్వృధ అని. ఇమమ్మే గంగే యమునే సరస్వతి సుతుద్రిస్తోమగుం సచతాపరుష్ణియా అశుక్నియా మరుద్వృధే అని వేదం ఇది మరుద్వృధ అనే పేరుతో ఈ నదిని అందిస్తుంది. యాం తుష్టవీతి శృతి, దేనిని వేదం పొగుడుతోందో ఆ నది ఇక్కడ ఉంది. విరజా నది, కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం. పరవాసుదేవో శ్రీవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం సవాసుదేవ. చాలా గొప్ప క్షేత్రం. ఇందాక స్వామివారు అందించినట్లుగా ఈ క్షేత్రంలో వాసం చేయగలిగే, కొద్ది రోజులైనా వాసం చేయగలిగే భాగ్యాన్ని కలిగించిన సద్గంధాధ్యయన సంగోష్ఠికి శిరస్సు ఉంచి ఘటిస్తూ జానకమ్మ గారిని ప్రత్యేకంగా అభివాదాన్ని సమర్పిస్తూ ఈ వేదికని అలంకరించి, సింగరాచార్య స్వామివారు అంటే సామాన్యులు కారు. ఈ రోజుల్లో మనకి దొరికిన కల్పవృక్షం వారు.
కల్పవృక్ష కటాక్షాత్మ కాంక్షితాన్ని కరోతునః అన్నట్లుగా ఎన్ని గ్రంథాలు, ఎన్ని అనువాదాలు, ప్రాచీన కొత్తవి రాయాలి అనేది పక్కన పెట్టినా ప్రాచీన గ్రంథం ఏది దొరికినా అది వైష్ణవ సంగోష్ఠికి అందించాలి అనే ఒక ఉద్యమాన్ని ఈ వయస్సులో కూడా ఒక దశలో చాలా బాధ కలిగిన దశలో కూడా వారి గ్రంథాన్ని అదే ఆనందంగా అందిస్తూ ఉన్నారు. అలాంటి విద్యామూర్తులు ఇవేం చేసి అధ్యక్షాన్ని చేయడం, వారి పక్కన కూర్చునే భాగ్యం పొంది, అర్హత లేకపోయినా భాగ్యాన్ని పొందినందుకు, అలాగే పెద్దలు సరసాయి స్వామి వారికి, ముందున్నటువంటి పెద్దలంతా కూడా చాలా మహనీయులు, లక్ష్మీనారాయణ స్వామి వారు కానీ ఇతర మహనీయులు కానీ అందరినీ కూడా సేవిస్తూ నాకు ఇచ్చిన అంశం శ్రీ గుణరత్న కోశంలో దివ్య దంపతుల గుణవైలక్షణ్యం. అందుకే ఈసారి ఒంటరిగా రాకూడదని అలాగే దంపతులుగానే వచ్చాం. అది మేము దివ్య దంపతులు, వాడు దివ్య దంపతులు. దివ్య దంపతుల వైలక్షణ్యం నిజానికి శ్రీ గుణరత్న కోసం స్తోత్రమే అమ్మవారి కోసం అని. అందులో భగవంతుని ఎందుకు కీర్తిస్తారు కనుక, కీర్తించినా ఒక మెట్టు తగ్గించే కీర్తించాలి తప్ప పెంచి కీర్తించే అవకాశం లేదు. ఎవరో చెప్పినట్టు లక్ష్మీనారాయణుడు సమానం, కానీ లక్ష్మీదేవి కొంచెం ఎక్కువ సమానం. ఈ సూత్రం మీద ఆధారపడే స్తోత్రం అంతా సాగుతుంది. ఇందులో దాదాపుగా అమ్మవారి యొక్క సాహచర్యం లేక అమ్మవారి యొక్క కటాక్షం లేకపోతే ఆయన ఏం చేయలేడు అనే అభిప్రాయమే ఫలితార్థంగా కనిపిస్తుంది. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేహే వచ్చు వేదాంతాస్తత్వచింతా మురభిదు రసియత్ పాదచిహ్నైస్తరంతి భోగోపోద్ఘాత కేళీచులకిత వైశ్వరూప్యానుభావ సానశ్రీ ఆస్తృణీత. శ్రీ గుణరత్న కోశ శ్రీ రంగరాజస్తవ. ఈ రెండు పేర్లలో రంగరాజస్తవం అని పెట్టినప్పుడు శ్రీ రంగనాయకి గుణరత్న కోశం అని పెట్టచ్చు కదా, వారు ఎందుకు పెట్టలేదు? ఆశ్చర్యం కలగదా? ఈ రెండు పేర్లలో ఒక సాంఖ్యం పరంగా ఒక అందమైనటువంటి అంశం ఉన్నది. ఈ నాకు ఇచ్చిన అంశం కూడా సాప్తపదీనం, సఖ్యం సాప్తపదీనం అని అంటాడు. దాంపత్య సిద్ధి కలగాలి అంటే 7 అడుగులు నడవాలి. ఆ సాప్తపది కుదిరితే తప్ప దాంపత్యం అక్కడి నుంచే ప్రారంభం. ఆ సాప్తపది వేదంలో ఉండేటువంటి ఆ సాప్తపది మంత్రాలు సఖా సప్తపదా భవాని దగ్గర ఒక్కొక్క పదం అడుగు వేసినప్పుడు ఏ మంత్రం చెప్పాలో వేదం చెప్తోంది. ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వేవూర్జే. 7 అడుగులకి విష్ణువు నిన్ను అనుసరించుగాక. ఈ మంత్రం మనకేం సరిపోవు, ఆవిడకే సరిపోతాయి కదా. లక్ష్మీదేవిని అనుసరిస్తూ తాను వెళ్ళడమే సరిపోతుంది. కాబట్టి సాప్తపది అంతా కూడా విష్ణు త్వా అన్వేతు. హే లక్ష్మి, విష్ణుమూర్తి నిన్ను అనుసరించగాక, నువ్వు ఆయన అనుసరించడం కాదు, నిన్ను అనుసరించగాక అన్న అర్థంలోనే సాప్తపదానం సాగుతుంది. ఈ శ్రీగుణరత్న కోశ అనేటువంటివి మనం కూడితే 7 అక్షరాలే వస్తాయి. శ్రీరంగరాజస్తవాన్ని కూడినా 7 అక్షరాలు వస్తాయి. అంతటితో ఆగలేదు పరాశర భట్టుడు గారు. శ్రీరంగరాజస్తవం 2 శతకాలు కలిపి ఎన్ని శ్లోకాలు? 232 శ్లోకాలు కలిపితే 7. శ్రీగుణరత్న కోసం మొత్తం ఎన్ని శ్లోకాలు కలిపితే 7. సప్త ప్రాకార మధ్యలో ఉండేటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని అలా చెప్పాలనుకున్నారు ఏమో, అదే పేర్లతో చాలా అందంగా శ్రీ గుణరత్న కోశ శ్రీ రంగరాజస్తవ అని ఆ శ్లోకాల అన్వయాన్ని సాప్తపదీనంగా నడిపారు. నాకు ఆ అంశాన్ని ఇచ్చారు. ఇందులో గుణములన్నీ కూడా ప్రశకన బలజ్యోతి జ్ఞాన ఈశ్వరీ విజయప్రధా ప్రణత వరణ ప్రేమ క్షేమంకరత్వ పురస్సరాహ. ఇవి గుణములు. ఈ గుణములు చాలా అందంగా, అంటే ఎందుకు వేరే కోణంగా చెప్పవలసి వస్తుంది అంటే, మీరు శ్రీగుణరత్న కోశాన్ని 1 ఏడాది పాటు విన్నారు. మనకి పరాశర భట్టవారు చెప్పినట్టుగా కిము రుజీషత అన్నట్లుగానే దాదాపుగా మీరు సారం పిండి చేశారు కాబట్టి ఇంక పిప్పే నేను చెప్పాల్సి వస్తుంది.
ఇంకేం ఉండదు. కానీ మీరు విన్న అంశములన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పని అవసరం లేదు. కానీ ఈ పరాశర భట్టర్ వారి యొక్క శ్లోకంలో ప్రశకన బలజ్యోతి జ్ఞానైశ్వరీ విజయ ప్రధానటువంటి ఈ 2 వాక్యములలో భగవంతుడితో సమానమైన భగశబ్దవాచ్యములైన గుణములన్నీ అమ్మవారికి ఉన్నాయి అని చెప్తారు. భగవతి అనే ప్రయోగం కూడా అదే పద్ధతి. అయితే ఇవన్నీ వేదం చెప్పింది. అమ్మవారికి ఉండేటువంటి అంశములలో ఈ గుణములన్నింటినీ వేదం ఒక అందమైనటువంటి మాటలో చెప్తుంది. ఈ లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు అరుక్కుం వినయ్ అనేటువంటి 9వ శతకంలోని 8వ దశకమంతా వల్లీ మధ్యత్వయోగాత్ అపిచ సువిదిత శ్రీ వచోవాచ్యభావాత్ భూమ్యాత్ ఐశ్వర్య యోగాత్ అవతరణ దశా సాహచర్యాత్ స్వభర్తు అంటూ వరుసగా 8 అంశములను కారణములు హేతువులను చెప్పి వేదాంత దేశకులు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో అమ్మవారి యొక్క వైభవం అంతా కూడా ఆ దశకంలో కీర్తించబడింది అని చెప్తూ చివరిలో ఒక అందమైన మాట అంటారు. లక్ష్మ్యాః శ్రీశం శఠారి కథయతి సుమజ్జాని భావేన నాథం. చాలా అందమైన మాట, వైదిక ప్రయోగం. సుమజ్జాని భావేన నాథం. సుమజ్జాని అంటే వ్యాఖ్యానం తిరిగిపోతే ఆ పదాన్ని పెట్టడం కష్టం. ఆ పదం ఎందుకు పెట్టుకారో తెలుసుకోలేకపోతే ఆ శ్లోకంలో ఉండే సొంపంతా పోతుంది. సుమజ్జాని అని ఒక అందమైనటువంటి ప్రయోగం భగవంతుని పట్ల చేశారు ఆ శ్లోకంలో. ఏమిటి సుమజ్జాని అంటే యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే సుమజ్జానయే దదాశతి. ఒక మంత్రం. అందులో వ్యాఖ్యానం చేస్తూ దదాశతి అంటే హవిర్దదాతి, హవిస్సులను భగవంతుడికి అందించుట. యహా పుమాన్ హవిర్దదాతి కీదృశాయ, ఎలాంటి వాడి కోసమని? యః పూర్వ్యాయ, అక్కడ శ్రీ సాయణ భాష్యం యః పూర్వ్యాయ జగతాం పూర్వే భవాయ స్థితాయ. ఈ జగత్తు పుట్టడానికి ముందే ఉన్నవాడు. యః పూర్వ్యాయ, జగత్తులో వాడు కాదైన, జగత్తు పుట్టిన తర్వాత పుట్టినవాడు కాడైన, జగత్తు ముందున్నవాడు. అహమేవాసమేవాగ్రే అని కదా భాగవతంలో చతుశ్లోకులు తను ప్రారంభం చేస్తాడు. తాను ముందున్నాడు. యః పూర్వ్యాయ నవీయసే, ఎప్పుడో చాలా ప్రాచీనుడు. తదాపి నవీయసే, చాలా కొత్తగా తాను అవతరిస్తూ ఉంటాడు. అదే కదా రామకృష్ణాద్యవతారై నూతనాయ అత్యంతం నూతనాయ అని వ్యాఖ్యానం సాయుధ భాష్యంలో మాటలు ఇవన్నీ కూడా. యః పూర్వ్యాయ వేధసే, పోనీ జగత్తుకు ముందున్నాడండి, జగత్తిని పుట్టించలేదా అంటే కాదండి, వేధసే జగతాం విధాత్రే అని వ్యాఖ్యానం. యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే దదాశతి. ఇక్కడ దాకా బాగుంది. జగత్తుకు ముందున్నవాడు పరమాత్మ. యః పూర్వ్యాయ వేధసే జగతాం విధాత్రే తత్రాపి తదాపి నవీయసే, నిత్యనూతనంగా మళ్ళీ మళ్ళీ మన కోసం అవతరిస్తున్నటువంటి భగవంతుడు. ఎవరాయన మళ్ళీ సందేహం కదా. సుమజ్జానయే, సుమజ్జానయే అంటే లక్ష్మీపతి అయినటువంటి పరమాత్మకి అర్థం. సుమత్ అనే పదాన్ని వ్యాఖ్యానిస్తూ సుష్ఠు మాధ్యంతి హర్షయంతి ఇది లక్ష్మీ అని వ్యాఖ్యానం చేస్తారు. సుమజ్జాని అంటే సుమత్ అనే పదమునకు లక్ష్మీదేవి అని అర్థం. ఇక్కడ సుమజ్జానయే విష్ణవే, లక్ష్మీనాథుడైన. మనం ఈడు ప్రారంభించేప్పుడు ఎలా ప్రారంభిస్తాం? శ్రీయఃపతియాయ్ శ్రీవైకుంఠ వికేతనాయ్. ఎందువల్ల? ఈ శ్రీయఃపతి అనే పదం చాలా గొప్పది. ఉత్తగా శ్రీపతి అనడం ఒక పద్ధతి అనుకోండి, లేదా శ్రీ మహావిష్ణువు అనడం ఒక పద్ధతి. కానీ శ్రీయఃపతి అంటే వైదికమైన రహస్యం మొత్తాన్ని అందిపుచ్చుకొని పలికే పలుకది శ్రీయఃపతి అంటే. కాబట్టి సుమజ్జానయే అంటే లక్ష్మీపతి అయిన భగవంతుడికి విష్ణవే సర్వత్రా వ్యాపించి ఉన్నాడే. ఎప్పుడో అంత సృష్టికి ముందున్నాడు, సృష్టించాడు,
మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు అంటే ఇక్కడ వాడు కాదేమో అనుకోకుండా విష్ణవే, అంతటా ఉండేవాడు. మళ్ళీ వేదమే మళ్ళీ విష్ణవే పదం దగ్గర మళ్ళీ విష్ణు పదం దేనికని విష్ అని ఒక పదంతో ఆపేస్తుంది. ఎందుకంటే ఇది కూడా వేదంలోనే తస్యై విష్పత్న్యై సినీవాల్యై జుహోతన, విష్పత్ని అని లక్ష్మీ అమ్మవారికి పేరు. అందుకని విష్ణో పత్ని తుభ్యం రాత హవీంషి పతిం దేవి రాధాసే చోదయస్వ. ఆ మంత్రంలో విష్పత్ని అనే పదం వాడి యహ విశ్వం సర్వం వ్యాప్య తిష్టతి విషప్రవేశ ధాతో, విషప్రవేశనాత్ అని విష్ణు పురాణంలో ఉండే శ్లోకాన్ని తస్య మాయా మహాత్మన తస్య శక్త్యా మహాత్మన, అతని శక్తితో లోకమంతా వ్యాపించి ఉన్న భగవంతుడికి మీరు హవిస్సును సమర్పించండి అంటే ఆరాధనము చెయ్యండి. ఇది మంత్రం. ఈ మంత్రంలో ఉండే సుమజ్జాని పదాన్ని ఆ దశకానికి వారు చెప్పడంలోనే అద్భుతమైన భావన మనకు కనిపిస్తుంది. వైలీ మధ్యత్వయోగాత్ అని అందులో కారణాలు హేతువులు చెప్తారు. వైలీ మధ్యత్వయోగం వల్ల శ్రీ వచోవాచ్య భావాత్, ఇలా అన్ని కారణాలు చెప్పి ఆ దశకం అంతా శతకం 9వ శతకంలోని 8వ దశకం అంతా కూడా మనకి లక్ష్మీ అమ్మవారి యొక్క వైభవాన్ని సుమజ్జానికి హేతువులు ఇవన్నీ కూడా. ఆ సుమజ్జాని యొక్క ఆ నామము భగవంతుణ్ణి అమ్మవారి యొక్క పతిగా మనకి పరిచయం చేస్తుంది. అసాధారణ లక్షణములు కొన్ని ఉంటాయి. అసాధారణ లక్షణం ఏమి అంటే లక్ష్మీపతిత్వము, ఆ శ్రీవత్స అంకితత్వము కూడా అసాధారణమైన అదే లక్ష్మీపతిత్వం. అంటే లక్ష్మీపతిత్వం అనేది ఏ దేవునికి మనం ఈయన పరముడు అని చెప్పడానికి వీలుగా ఎవ్వరికీ వర్తించని ఒకే ఒక అసాధారణ లక్షణం లక్ష్మీపతిత్వం శ్రీ మహావిష్ణువుకే ఉన్నది. వెంకటాద్రిని మహానుభావులు ఒక అందమైన శ్లోకాన్ని చెప్తారు. అనపాయ రమో విష్ణు కస్మాత్ అపరమో భవేత్. ఎంత అందమైన శ్లోకం తెలుసునా? అనపాయ రమో విష్ణు కస్మాత్ అపరమో భవేత్ యుక్తం దేవాః అపరమాః యుక్తం మన్యే యుక్తం దేవాస్త్వపరమాః అని శ్లోకం. అంటే అర్థం ఏమిటంటే అనపాయ రమో విష్ణు, రమ అంటే లక్ష్మీదేవి ఎప్పుడు విడవకుండా ఉంటుంది కదా, అగలవిల్లే నిరయమిండ్రు అన్నట్టుగా ఎప్పుడు విడవకుండా ఉండే రమతో ఉన్నవాడు ఆయన. అపరముడు ఎందుకు అవుతాడు కనుక? లక్ష్మి లేనివాడు కాడు కదా. అపరమః కదాపి నభవతి, రమ లేకుండా ఎప్పుడు ఉండడు. అపరమః నభవతి పరమః ఏవ భవతి. అనపాయ రమో విష్ణు కస్మాత్ అపరమో భవేత్ యుక్తం దేవాస్త్వపరమాః. ఇక దేవతలంతా అపరములే. ఎందువల్ల? పరములు కారు అని ఒక అర్థం. లక్ష్మి లేనివారు. తక్కిన దేవతలందరికీ లక్ష్మీ సంపర్కము లేదు కాబట్టి, లక్ష్మీ అనుగ్రహం లక్ష్మీ కటాక్షము లేదు కాబట్టి వాళ్ళు అపరములు. అంటే పరమాః నభవంతి ఇది అపరమాః. అప లక్ష్మీ లేని రమ, లక్ష్మీ లేని అప లేకుండా ఉన్నవారు కాబట్టి అపరములు. కస్మాత్ అపరమో భవేత్ దేవాః అపరమాయితి. తక్కిన దేవతలంతా అపరములే అంటే లక్ష్మి లేనివారే. అద్భుతమైనటువంటి అర్థాన్ని వరిస్తారు. అంటే దీన్ని ఇది వేదం చెప్పిన అంశం తప్ప ఎవరికి వారు ఏదో ఊహతో కల్పించినది కాదు. అందుకని శ్రీ పురుష సూక్తం మొత్తంలో చెప్పి లక్ష్మీదేవి యొక్క పతియే పరమాత్మ అని తేల్చింది కదా. ఇంతకుమించి ఏం కావాలి కనుక పరమత్వానికి? అలాంటి పరమమైనటువంటి స్థానము భగవంతుడికి ఏర్పడడానికి కూడా లక్ష్మీ యొక్క సంశ్లేషణమే అద్భుతమైనటువంటి అంశంగా వేదము చెప్పింది, పురాణములు చెప్పి శ్రీగుణరత్న కోసం దాన్ని సాధిస్తుంది. చాలామంది స్తోత్రాలకి పేర్లు పలికేటప్పుడు శ్రీ ముకుందమాల, శ్రీ స్తోత్రరత్నం అలా అన్నట్టుగా ఇది శ్రీగుణరత్న కోసం కాదు, చెప్పాలంటే శ్రీ గుణరత్న కోసం కదా.
శ్రీ ఆయన కూడా ఉన్నాడు కాబట్టి, శ్రీకి శ్రీ అయినవాడు ఆయన కాబట్టి ఇది శ్రీ గుణరత్న కోశం. ఇది ఆ శ్రీ గుణరత్న కోశము అని పేరు పెట్టడంలోనే చాలా అందమైన అంశములను మనకి పరాశర భట్ల వారు అందిస్తారు. శ్రీ గుణ రత్న కోశ 4 పదాలు. ఈ 4 పదాలు అమ్మవారి యొక్క వైభవాన్ని తెలియజేసేవి. శ్రీ అంటే ఆశ్రయించి ఉంటుంది, ఆశ్రయింప చేస్తుంది. కాబట్టి శ్రీ మనకేం కావాలి? ఆయన దగ్గరే ఉండాలి, మన పైకి లాగాలి కదా, ఈ రెండే కదా కావాలి. అక్కడ శ్రీ శ్రీ అంటే ఆశ్రయించి ఉండున్నది. శ్రీ అంటే ఆశ్రయించి ఉండున్నది. గుణమనగా గుణ్యతే సంభావ్యతే ఇది గుణ, మన చేత ఆరాధించబడుచున్నది. ఆశ్రయించి ఉన్నది, ఆరాధించబడుచున్నది. రత్నం అంటే అర్థం సాధారణంగా రత్నము అంటే రత్నములు ఒక కోశం అంటే నిధి కాబట్టి రత్నాలన్నీ దాచుకోవడానికి ఒక పెట్టో ఒక బ్యాంకో అనుకోవచ్చు మనం. కానీ ఆ అర్థంలో ఇచ్చారా అంటే రత్నము అంటే అర్థం రమయతి హర్షయతి ఇది రత్నం అని నిఘంటు వచనం. రత్నం అనగా ఆనందింప చేయునది అని అర్థం. అంటే ఆశ్రయించి ఉండున్నది, ఆరాధించబడుచున్నది, ఆనందింప చేయుచున్నది. కోశ పదమున కూడా కుష్యతే సంశ్లిష్యతే ఇది కోశ, ఆ భగవంతుడితో మనకి సంపర్కాన్ని కలిగించున్నది. ఇది శ్రీ గుణ రత్న కోశం అనగా అర్థం. అంటే తాను ఆశ్రయించి ఉంటుంది, మనకి ఆరాధనలు అందుకుంటూ ఉంటుంది, మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది, భగవంతునితో మనని కలుపుతుంది. ఇది శ్రీగుణరత్న కోశము అనేటువంటి ఆ పదములోనే అమ్మవారి యొక్క వైభవాన్నంతా కూర్చి మనకు అందించారా అనిపించేటట్లుగా మన పెద్దలు చెప్తున్న మాటలు. అలాగే రంగరాజస్తవం అన్నా కూడా శ్రీరంగరాజస్తవం, శ్రీరంగడు అంటే అర్థం ఏంటి? ఇందాక ఒక ఆట రంగము అన్నారు, కానీ శ్రీరంగే శోభతే యస్య శ్రీరంగే శోభతే చ యః. శ్రీహి అంగే యస్య శోభతే, లక్ష్మీదేవి ఎవరి వక్షస్థలమునందు శోభిస్తోందో శ్రీరంగే శోభతే యస్య, శ్రీహి అంగే యస్య అంగే శోభతే శ్రీరంగే శోభతే చ సహ. ఎవని వక్షస్థలము యందు లక్ష్మి ప్రకాశిస్తోందో అతడు శ్రీరంగంలో ఉన్నాడు. ఇప్పుడు శ్రీరంగం అంటే అర్థం ఏంటి? లక్ష్మీదేవి అధిష్ఠించి ఉన్న భగవద్వక్షస్థలం లేదా భగవంతుని యొక్క సన్నిధి. శ్రీరంగే శోభతే యస్య శ్రీరంగే శోభతే చ సహ యః. నమోహం కలయే తస్మై నమోహం కలయే సదా. నమః అహం కలయే, అలాంటి భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను. అని చెప్పారు వందే అంటే ప్రపత్తి అని అర్థం. నమః అంటే కూడా మనకి త్రిమంత్రార్థంలో మీరు సేవించి ఉంటారు కాబట్టి మనకేమీ లేకుండా భగవంతునిదే అంతా అనుకునే స్థితి కదా నమః అంటే. నమః అహం కలయే తస్మై, మళ్ళీ నమోహం కలయే సదా. నా మోహం కలయే సదా. ఆయన్ని సేవిస్తే మళ్ళీ మోహం అనేదే కలగదు. ఇది ఆయన మీద కాదు, ఇతర విషయముల మీద. నమోహం కలయే తస్మై నా మోహం కలయే సదా. ఇది శ్రీరంగం అంటే. శ్రీరంగం చెప్పడంలో కూడా అమ్మవారి యొక్క సంబంధం లేకుండా శ్రీరంగాన్ని చెప్పే అవకాశం లేదని పెద్దలు మనకు అందిస్తున్న మాట. ఇందులో ఈ ప్రశకన బలజ్యోతిర్జ్ఞానైశ్వరీ విజయప్రథ అనే ఈ 6 గుణములను కూడా జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులుగా ఏవైతే భగవద్గుణాలని అంటే భగ అనేటువంటి అంశంలో పెద్దలు చెప్పారో అవన్నీ దీనిలో ఉన్నాయి అని ఒక అందమైనటువంటి మంత్రాన్ని పారమాత్మిక ఉపనిషత్తు చెప్తుంది. పారమాత్మికం అనే ఉపనిషత్తు కూడా యజుర్వేదానికి కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన అనేక ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు అది. అది వైఖానస అనే శాఖకు చెందినటువంటి ఉపనిషత్తులు. వైఖానసం అనేది ఒక వేదశాఖ. ఆ వేదశాఖకు చెందిన ఉపనిషత్తుల్లో పారమాత్మిక ఉపనిషత్తు అని ఒక అందమైన ఉపనిషత్తు. అందులో
మామాత్మ విద్యాం సత్వస్య సర్వస్య చ వితానరూపాం పరమాం సంజూజుషంతీం పరమాం పవిత్రాం సంతారయంతీం స్వయమప్రమత్తాం వరద సంయోజయిత్రే వరదాయ పిత్రే స్వాహ అని మంత్రం అది. మాం ఆత్మగుప్తాం మామాత్మగుప్తాం మామాత్మగుప్తాం సర్వస్య సత్వస్య సర్వస్య చ వితానరూపాం. ఇక్కడ మాం అంటే ఏమి అంటే నన్ను అని అర్థం. సాధారణంగా మాం అంటే సంస్కృతంలో ఉండే శబ్దాలని బట్టి అస్మశబ్దంలో ద్వితీయావిభక్తి అండి. మాం అంటే నన్ను కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను పొందు అన్నాడే భగవంతుడు. మాం అంటే అక్కడ నన్ను అని ఒక అర్థం, కానీ మాం అంటే లక్ష్మీదేవిని అని అర్థం. మా అంటే లక్ష్మీదేవికి ఒక అద్భుతమైన పేరు. లక్ష్మీ పద్మాలయ పద్మ కమల శ్రీ హరిప్రియ ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత. ఈ మా శబ్దాన్ని వివరిస్తూ పెద్దలు మా అంటే సా యా మా సా విద్యా హరేః ప్రోక్త, భగవద్విద్యకు అంటే ఆత్మవిద్యకు మా అని పేరు. మా యా అంటే అర్థమేమి అని అంటే ఆ భగవంతుని యొక్క సంకల్ప రూపమైన విద్యకు మాయా అని పేరు. కాబట్టి మా అంటే మా హరే ప్రోక్త తస్య తస్మాన్ మాధవ నామాసి ధవస్వామీతి శబ్దతః అని శ్లోకం. అంటే ఇక్కడ మా అంటే లక్ష్మీదేవి కాబట్టి ఆత్మవిద్య అంటే భగవత్ సంకల్ప విద్య అని పేరుని ఆ భాష్యంలో వెంకటముఖి వారి వ్యాఖ్యానంలో మాం అంటే ఆత్మవిద్యాం లక్ష్మీస్వరూపిణి అని ఇస్తారు. వేద విద్యలన్నీ కూడా లక్ష్మీస్వరూపం అని వేదమే చెప్తోంది కదా. సామానయజూగుంషి సాహిశ్రీ అమృతా సతామని వేదం చెప్తోంది. బ్రహ్మ విద్యలన్నింటికీ రూపమేది అంటే లక్ష్మీదేవి. ఏ బ్రహ్మ విద్య తీసుకున్నా అది లక్ష్మీ స్వరూపమే అవుతుంది. కాబట్టి బ్రహ్మ విద్య ఈజ్ ఈక్వల్ టు లక్ష్మీదేవి. అది సా మా అని పిలువబడుతుంది. బ్రహ్మ విద్యలన్నింటికి కూడా మా అని పిలువబడుతుంది. ఎందుకు అంటే ఇంకా వ్యాఖ్యానం చేస్తూ మకార శబ్దవాచుడైనటువంటి జీవునికి సంబంధించిన జ్ఞానమంతా కూడా అని ఇంకొక వ్యాఖ్యానం చేస్తారు. కాబట్టి మా అంటే లక్ష్మీ స్వరూపిణి లేక బ్రహ్మ విద్య. అంటే మా ఆత్మవిద్య. ఆత్మగుప్తామని రెండవ విశేషణం. ఆత్మగుప్తాం అంటే సంహారకాలే పరమాత్మనా గుప్తామని ఒక వ్యాఖ్యానం చేసి తన శక్తిని దాచుకుని అంటే ఆత్మ గోపనం చేసుకుని తన యొక్క శక్తిని దాచుకుని ఈ ప్రకృతిలో ఉండే తారతమ్యములను ఇబ్బంది లేకుండా చూస్తుంది. కాబట్టి కూడా ఆవిడ ఆత్మగుప్త అని పేరుని ఆ వ్యాఖ్యానం రాస్తారు. ఎందుకు చెప్తున్నానంటే మాం అనే బ్రహ్మ విద్య ఎప్పుడైతే అన్నామో మాం అనేది జ్ఞానము అనే అర్థాన్ని ఇస్తుంది. జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అమ్మవారి పట్ల ఎలా ఉన్నాయో చెప్పే మంత్రం అది. ఇక్కడ ఆత్మగుప్తాం అనే దగ్గర శక్తి అనేటువంటి ఒక అద్భుతమైన గుణాన్ని తెలియజేస్తుంది. తర్వాత సత్వస్య సర్వస్య చ వితానరూపం. సత్వస్య సత్వుడు అంటే ఉనికి కలిగిన పరమాత్మకి సర్వస్య చ చరాచర ప్రకృతికి కూడా వితాన రూపంగా ఉంటుంది. అంటే ఆచ్ఛాదన రూపంగా ఉంటుంది. అంటే ధరించి ఉంటుంది. అంటే అది బలాన్ని చెప్తుంది. అంటే అమ్మవారికి ఉండేటువంటి జ్ఞాన శక్తి బలము అది ధారణ శక్తి కదా. ధారణ శక్తి కాబట్టి సర్వస్యత వితాన రూపం అని అంటారు. తర్వాత సంజూజుషంతీం. సంజూజుషంతి అంటే ఎప్పుడు కూడా సంజూజుషంతీం నామ అభియుక్తేషు సత్పురుషేషు నిత్యవాసిని అని వ్యాఖ్యానం చేస్తారు. అందుకని మనకి శ్రియం దేవి ముపహ్వయే శ్రీర్మా దేవి జుషతాం. ఇప్పుడు సత్పురుషులైన వారు అమ్మవారిని అనుగ్రహించమని కోరుకోవడంలోనే వాళ్ళ యొక్క ఆహ్వానములు అందుకొని వారి యొక్క హృదయములలో తాను ఉంటుంది. కాబట్టి సంజూజుషంతి అనే ప్రయోగాన్ని ఆ మంత్రంలో చూపిస్తారు. పరమాం
పరమాం అంటే సమాభ్యధిక నిస్సమాభ్యధిక రూపిణి, ఆవిడతో సమానమైన లేదా అంతకంటే మించినటువంటి మరొక లేరు కాబట్టి పరమాం అని పిలువబడుతోంది. పవిత్రాం అంటే దోషములన్నింటినీ పోగొట్టి, మనందరి ఆశ్రయించిన వారి దోషములను పోగొట్టి మనకి భగవద్ అనుగ్రహాన్ని కలిగిస్తుంది కాబట్టి పవిత్ర. ఈ పవిత్ర శబ్దమేమో వీర్యశక్తిగా అవలంబనంగా చెప్పారు, వీర్య రూపిణి అని. అలాగే బల జ్ఞాన బల ఐశ్వర్య వీర్య తేజస్సు ఆ ఆరింటిని కూడా సంతారయంత్రీ ఈవిడ దాటిస్తుంది మనకి. అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనకు అందించడం ద్వారా ఈ సంసారార్ణవాన్ని మనల్ని దాటించేటువంటి అద్భుతమైన శక్తి కలిగిన ఆవిడ కాబట్టి ఆవిడ ఏది సహాయ నిరపేక్షకంగా, అంటే ఆమె భగవంతుని ప్రచోదనం చేసి మనం రక్షించగలదు కాబట్టి తేజ అనేటువంటి తేజస్ అపేక్షారహితం కదా, తేజస్సు ఉదాహృతమని, అంటే వేరే సహకారాన్ని పొందకుండా ఉండగలిగే శక్తికి తేజస్సు అని పేరు కాబట్టి సంతారయంతి అనే పదం అమ్మవారి యొక్క తేజస్వరూపాన్ని తెలియజేస్తుంది అని ఆ మంత్రంలో ఈ ప్రశకన బలజ్యోతి జ్ఞాన ఐశ్వరి విజయప్రధ అనే జ్ఞానశక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కూడా అమ్మవారికి ఉన్నాయని చెప్పే మంత్రం. అలాంటి అమ్మవారిని సంయోజయిత్రే వరదాయ పిత్రే స్వాహ, అలాంటి అమ్మవారిని మనకు అందుబాటులో ఉంచి ఆమె ద్వారా మనం ఆయన్ని పొందడానికి వీలుగా మనకి ప్రకృతిని భగవంతుడు ఇచ్చాడు. కనిపిస్తున్న ప్రకృతి కనుక మాయా అనుకుంటే మనం దాంట్లోనే ఉంటాం. కనిపిస్తున్న ప్రకృతి అంతా అమ్మవారి స్వరూపమే, అమ్మవారి యొక్క అనుగ్రహమే అనుకుంటే సంతారయంతి, ఆవిడ తడింపజేస్తుంది. కాబట్టి ప్రకృతిని భగవంతునికి అందించాడు కాబట్టి సంయోజయిత్రే వరదాయ పిత్రే స్వాహ, అలాంటి ప్రకృతిని మనకు అందించి లక్ష్మీదేవిని మనకు అందుబాటులో ఉంచి లక్ష్మి ద్వారా మనం భగవంతుని పొందడానికి వీలైనటువంటి స్థితిలో కలిగించిన ఆ తండ్రికి నమస్కారము అని ఆ మంత్రం చెబుతుంది. ఇది పారమాత్మిక ఉపనిషత్తులో ఉండేటువంటి ప్రశకన బలజ్యోతి అనేది ఊరికే మన వాళ్ళు అందించే అవకాశం లేదు కదా. అంటే భగవంతునికైతే గుణములు ఉన్నాయి అని పురాణంలో చెప్తున్నప్పుడు అమ్మవారికి ఉండేటువంటి వైపు నుంచి కూడా ఈ 6 గుణములను కూడా కాంతిర్లావణ్యమర్చిరితీందిరే తవ భగవతశ్చైతే సాధారణ గుణరాశయ, ఇద్దరికీ సమానమైనటువంటి గుణములే అని చెప్తారు. మొదటి శ్లోకంలో 4 శ్లోకాల్లో ఈ దివ్య దంపతుల గుణవైలక్షణ్యం మనకు కనిపిస్తుంది. ఒకటి ప్రశకన బలజ్యోతి, యువత్వాదౌ తుల్యేపి అన్యేపి యవ్వనముఖా, ఒకటి ఘనకనకద్యుతి. ఈ 4 శ్లోకములు కూడా అమ్మవారికి భగవంతునికి ఉండే సాధారణ గుణాలని తెలియచేస్తున్నట్లుగా ఉంటాయి, తెలియజేయవు. మరి అమ్మవారికే మళ్ళీ ఒక ప్రాధాన్యాన్ని కలిగిస్తుంటాయి. శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి, ఈ ఒక్క విశేషణం చాలదు. శ్రీరంగని యొక్క మంగళములన్నింటినీ విజృంభణం చేసే వైజయంతి, ఒక ధ్వజం లాంటిది ఈవిడ. అంటే రంగనాథుని యొక్క వైభవానికి ఒక గొప్ప సంకేతం, విజయ సంకేతమే అమ్మవారు. శ్రీరంగం అంటే నగరం అనుకున్నా కూడా ఇబ్బంది లేదు. శ్రీరంగ నగరము యొక్క శ్రీరంగనాథుని యొక్క మంగళములన్నింటినీ లోకంలో వ్యాప్తిని పొందించే ఒక వైజయంతి. వైజయంతి నామ విజయప్రథ లేక విజయధ్వజము అని అర్థం. అంటే శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతిగానే అమ్మవారిని కీర్తిస్తారు. ఈ 4 శ్లోకములలో ఉండేటువంటి సాధారణంగా ఏమి గుణాలు తక్కువ ఉంటాయి కనుక వీళ్ళిద్దరి గుణాలు కూడా అద్దంలో చూసుకున్నప్పుడు మనకి మనమే కనిపించినట్లుగా వీళ్ళిద్దరూ ఎదురు నుంచుంటే రంగనాథుడేమో ఆమెలో కనిపిస్తాడట, ఆమె రంగనాథులో కనిపిస్తుంది. ఎందువల్ల ఇద్దరికి సమానమైన గుణములు, సమానమైనటువంటి ఆత్మ వైభవములు కలిగిన వారు కాబట్టి సంస్థీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే. వారిద్దరు కూడా ఒకరి గుణాలని ఒకరు అద్దంలో చూసుకుంటారంటే, ఈయన అద్దంలో చూసుకోవాలంటే ఆవిడలో 6 గుణాలు ఉండాలి కాబట్టి ఈయన చూసుకుంటే 6 గుణాలు నావే అని ఈయన అనుకుంటాడు, ఆవిడ చూసుకుంటే ఈ 6 నావే అనుకుంటుంది ఆవిడ. ఇద్దరు బాగానే ఉంటారు, కొద్దిగా ఒక్కర్లేదు. వారిద్దరికీ ఉండే ప్రత్యేక లక్షణములు కూడా కొన్ని ఉంటాయి. దేన్ని బట్టే ప్రత్యేక లక్షణాలు అవి? సాధారణంగా భక్తులను తరింపజేయడంలో కానీ
జగత్తుకి కారకమయ్యే అంశంలో కానీ వారిద్దరికి తేడాలేం కనిపించవు. శ్రీ వచో వాచ్యభావాత్, వారిద్దరూ ఏకమిథునంగానే వేదం కీర్తిస్తుంది. ఎక్కడ వాళ్ళలో మనకి వారు వేరు వీరు వేరే అభిప్రాయం ఉండదు. ఆయన సంకల్ప రూపమే అమ్మవారు. కొంచెం లోపలికి వెడితే కనుక భగవంతుడికి ఉండే 3 శక్తులు ఉంటాయి. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులని లక్ష్మీతంత్రం చెప్పే మాటే. మన సంప్రదాయానికి విరుద్ధమైన మాటలు ఏం కావు ఇవి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని 3 శక్తులు ఉంటాయి. ఈ 3 శక్తులే 3 పేర్లతో భగవంతుని సన్నిధానంలో ఉండే శ్రీ, భూ, నీలాదేవులు అని లక్ష్మీతంత్రాన్ని చూస్తే తెలుస్తుంది. ఇచ్ఛాశక్తి ఎవరు? సంకల్పించేటప్పుడు భగవంతుడు ఇచ్ఛాశక్తి అంటే ఇంత జగత్తుని నేను సృష్టించాలి అనుకున్నప్పుడు ఆయనలో కలిగిన భావమే లక్ష్మీ స్వరూపం, ఇచ్ఛాస్వరూపం. ఎప్పుడు ఆయన విడిచేలా ఉంటుంది కనుక, సంకల్పాన్ని విడిచేలా ఉంటుంది కనుక. సంస్థైర్య దర్పణ ఇవ ప్రచురం కాదు, మణిని ఎలాగైతే కాంతి విడిచి ఉండదు కదా, ఆ రకంగా సంకల్పించేవాణిని సంకల్పం ఎప్పుడు విడిచి ఉండదు. కాబట్టి సంకల్ప శక్తిగా ఎప్పుడు సంకల్పం ఎక్కడ కలగాలి? ఇక్కడ కదా కలగాలి. కాబట్టి ఇక్కడ ఉంటుంది ఇచ్ఛాశక్తి అనేటువంటి ఆవిడ. ఇచ్ఛాశక్తి ఇక్కడ ఉంటుంది అని. తర్వాత జ్ఞానశక్తి భగవంతునికి భూదేవిగా పరిగణించబడుతుంది. ఆ శక్తి నాభిస్థానంలో భగవంతుడికి ఉంటుంది. క్రియాశక్తి పాదస్థానంలో నీలాదేవిగా ఉంటుంది అని వ్యాఖ్యానం చేస్తారు. అంటే ఈ 3 శక్తులు కూడా భగవంతునిలో ఏమాత్రం అనపాయంగా ఉండేవే తప్ప విడిచే 3 అమ్మవారులండి, అమ్మవారు వేరు, స్వామికి 3 భార్యలు అనుకోవడానికి వీల్లేదు. ఒకే రూపం, స్తన దృష్టిభి భేదై అని పరాశర భట్టవారు చెప్పినట్లుగా ఈ 3 అమ్మవార్లు భగవంతుణ్ణి ఆనందింపచేస్తూ భగవంతుడితోనే ఉండేవారు. కాబట్టి మీరు ఇద్దరికీ తేడా గుణములలో కానీ, వైభవంలో కానీ, ప్రాభవంలో కానీ తేడాలేం లేవు. కానీ వీరిని మనం భోక్తం, ఈ వీరి యొక్క వైభవాన్ని, మిథునాన్ని మనం అనుభవించాలనుకుంటే అప్పుడు వారిద్దరినీ కూడా ఇద్దరుగా చూడాలి. ఎప్పుడైనా అద్వైత నిష్ట వారికి ఉన్నది. అద్వైత నిష్ట అంటే అర్థం అద్వైత సంప్రదాయ నిష్టని కాదు. ఒకరంటే ఒకరు విడవలేని ఏకాత్మస్థితి, దానికి అద్వైత స్థితి అని పేరు. మన రామాయణంలో బాలకాండ చివరిలోకి వెళితే చూస్తే కనుక సీతారాముల యొక్క దాంపత్యాన్ని చెబుతూ వాల్మీకి మహర్షి అంతర్జాతం అభివ్యక్తం అని అంటారు. అందమైన మాట. సీతమ్మ మనస్సులో ఏమున్నదో రామునికి తెలుసు, రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి తెలుసు. ఒకరి మనస్సులో ఒకరు ఉన్నారు అంతే. అలాగా ఒకరి మనస్సులో ఒకరు ఉన్నారంటే ఇద్దరు ఏకాత్మ స్థితిని పొంది ఉన్నారు. దాన్ని అద్వైత స్థితి అని అంటారు. అద్వైత స్థితిని పొంది ఉన్నవారే అయినా వారి యొక్క వైభవాన్ని మనం గనక అనుభవించాలి అంటే ఇద్దరిని విడివిడిగా చూడగలిగాలి. విడివిడిగా చూస్తే ఆత్మనిభిద యువయోహో ఆత్మనిభిద. మీ ఇద్దరిలో కొన్ని తేడాలు ఉంటాయి. వారికేమో కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి. పుంస్త్వ సులభాన్ యువత్వాదౌ తుల్యేపి అపరవశత శత్రుశమన స్థిరత్వాదీన్ కృత్వ. అంటే అపరవశ, ఎవరికీ లొంగి ఉండని స్థితి. రెండవది శత్రుశమన స్థితి లేదా శత్రుశమన స్థిరత్వ స్థితి. ఏదైనా రెండు కలపచ్చు, విడదీసిన ఇబ్బంది లేదు. శత్రుశమనము అనేది ఉన్నది, స్థిరమైనటువంటి సంకల్ప శక్తి కలిగిన వాడు అని చెప్పడం ఉన్నది కాదు. శత్రుశమనంలోనే స్థిరత్వమైన స్థితి. దానికి వ్యాఖ్యానకారులు అప్యహం జీవితం జహ్యాం, నిన్ను సీత నిన్నైనా విడిచిపెట్టేస్తా, లక్ష్మణునైనా విడిచిపెట్టేస్తాను, నా యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. స్థిరమైన ప్రతిజ్ఞ కదా. ప్రాణేభ్యోపి గరీయసి అని పలికినటువంటి సీతమ్మని కూడా విడిచిపెడతానంటే ఆ సీతమ్మ కంటే తాను చేసిన ప్రతిజ్ఞ యందు, తనకుండే వ్రతము యందు ఎంత నిష్ఠ కలిగిన వాడో తెలుస్తుంది. కాబట్టి శత్రుశమన స్థిరత్వం అనేది భగవంతుడు ఉండే ప్రత్యేక గుణం. లక్ష్మీదేవి కంటే ప్రత్యేకమైన గుణం.
కానీ ఇక్కడ అబద్ధం అనేదో తెలియదు, కానీ అపరవశత అంటే ఎవరికి లొంగకుండా ఉండుట అర్థం. కానీ మా పరాశర భట్ల వారి ముందు నుంచి ఈవిడు చెప్తే తప్ప ఏ పని చేయరు, ఈవిడు చూస్తేనే చేస్తారు, ఈవిడు పైకి ఎగరేస్తే వాడు ఉన్నతులు అవుతాడు, కిందకి క్రిగంటి చూపిస్తే తక్కువ వాడైపోతాడు కదా. శ్రీ సమస్త చిదచిత్ విధానం వ్యసనం హరేహే అంగీకారిభిరాలోకై సార్థయంత్యై కృతోంజలి. ప్రారంభ శ్లోకమే ఇది రంగరాజస్తవంలో. అయినప్పుడు ఈవిడ క్రిగంటి చూపును చూస్తూ ఆవిడ పైకి ఎగరేస్తే వీడు గొప్పవాడుగా పుట్టిస్తాడు. కొంచెం పైకి ఎగరేసింది అనుకోండి వాడు బ్రహ్మదేవుడే పుడతాడు, వాడు కిందకి ఇలా దింపితే వాడు రావణాసుడే పుడతాడు. అంటే ఆవిడ యొక్క క్రిగంటి చూపులనే తనకు ఆధారముగా చేసుకుని ఇంత సృష్టి చేస్తున్నాడంటే ఈయన పరవశుడా అపరవశుడా ఏమో మరి ఆయనే చెప్పారు. అపరవశత శత్రుశమన అంటే అలా అనిపిస్తాడంతే, అనుకుంటే గొప్పతనం అనుకుంటుంది. నృసింహస్వామిగా ఉన్నప్పుడు ఏం చూపించాడు, ఆ రూపాన్ని చూచి నోపేయాయ శంకిత అంటే విష్ణు పురాణంలో ఈయన మా ఆయనేనా కొత్తగా కనిపిస్తున్నాడు, ఇప్పటిదాకా నా కొంగు పట్టి తిరిగేవారు కాస్త చూస్తేనే భయం కలుగుతోంది అని లక్ష్మీదేవి కూడా ఎదురుపడలేనంత కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. అప్పటిదాకా కలిసిమెలిసి ఉండేవాళ్ళు కూడా ఏ స్థితిని చూస్తే భయపడేట్టుగా నిజమైన భయాన్ని నటించగలడు, అలాంటి వాడు కదా భగవంతుడు. అంటే ఆ అమ్మవారు తనకు పరవశంలో ఉన్నాడైనా తనకి తన అధీనంలో ఉన్నాడా లేడాయన ఉన్నట్టు. ప్రతి మగవాడు అలా ఉంటే కుదరదు సుమా, ఆయనకదే కుదురుతుంది. ఎప్పుడు ప్రతి మగవాడు కూడా అధీనంలో ఉన్నట్టు ఉండాలి, ఉంటేనే సాగుతుంది. కానీ అపరవశత శత్రుశమన స్థిరత్వాది అది ఆయనకుండే గొప్పతనం. ఈమెకి పతి పారార్ధ్య కరుణ. ఎంత విచిత్రమో, ఆయనేమో ఇక్కడికి లొంగి ఉంటాడు అని ఆయనే చెప్పి పరాశర భట్ల వారే చెప్పి అదే ఎవరికి లొంగి ఉండడండి అని చెప్పి నిగ్రహము అనుగ్రహము నిగ్రహిస్తాడు, కోపగిస్తాడైనా అనుగ్రహిస్తాడు. కానీ తల్లికి పాపం కారుణ్యమే నిండి ఉండడం వల్ల నిగ్రహం అనేదే లేదు కాబట్టి ఒక్క గుణం అజ్ఞాత నిగ్రహ అంటే ఆద్యే శక్తిని విఘటయతి. ఆ రెండింటిలో ఒక గుణం నీకు లేదమ్మా, నిగ్రహం అనేదే మాట లేదు కదా. అంతా ఎంత పని చేసింది ఆ కారుణ్యం అనేది. అంటే భగవంతుడితో సమానం. ఇప్పుడు మీకు దివ్యదమ్మతో గుణవైలక్షణ్యం కదా, ఇద్దరు సమానం అని చెప్పగలం కంటే మా స్వామి గొప్ప అంటే నేను ఇలా అనుకోవాలి అసలు చెప్పాలని. ఇందాక అమ్మగారు ప్రకటిస్తూ ఒకరు స్వామి యొక్క వైభవాన్ని చెప్తారన్నారు, నాకు ఇచ్చిన గుణాలను బట్టి అమ్మవారి యొక్క వైభవం చెప్దాం అనుకున్నాడు. కాబట్టి కొంచెం మార్చుకున్నాను అంశాన్ని. ఆద్యే శక్తిని విఘటయతి తే హంత కారుణ్యపూర. కానీ ఈ ఒక్క గుణంతోనే తల్లి తచ్చేషత్వ ఈశన్యూనం కొద్దిగా తగ్గించింది. ఈశన్యూనం విదిత శ్లోకం ఉంది. ఆ తర్వాత తచ్చేషత్వం కథమితరధా దేవి తుల్యేపి భూమ్ని అది శ్లోకం. అంటే భగవంతుడికి అమ్మవారికి గుణములన్నీ సమానములైన గుణములే, కానీ భగవంతుడికి ఒక గుణం ఎక్కువ, నిగ్రహం అనే గుణం ఎక్కువ. ఆయన పాపం ఒకవైపు నుంచి ఆలోచిస్తాడే, నేనే ఇచ్చాను శృతిని, నేనే ఇచ్చాను స్మృతిని, అవి తప్పితే వాడు ఎంత వాడైనా సరే వాడిని నేను క్షమించను, విసిరేస్తాను, నా క్షమామి క్షిపామి అంటాడే. అలాంటి దాన్ని కూడా ఆవిడ కిమేతన్ నిర్దోష కైహ జగతీతి త్వముచితై ఉపాయైర్విస్మార్య. ఈవిడికి నిగ్రహం లేకపోవడం కాదు, ఆయన నిగ్రహాన్ని కూడా తగ్గిస్తూ ఉండేంత గొప్ప గుణం ఈవిడలోనే ఉంది. కానీ ఇద్దరి గుణములు కూడా, ఈ రెండు గుణములు, ఈ రెండు స్తోత్రములు కూడా కలుపుకొని చదివినప్పుడు, అనుసంధానం చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ రెండు స్తోత్రాన్ని ఏడాది అంతా కూడా, అంటే పూర్వశతకం ఉత్తర శతకం కూడా అయిపోయిందా, పూర్వశతకం పూర్తయింది. చరణం శరణం ప్రపద్యే దాకా వచ్చాం. శ్రీమతే నారాయణ తర్వాత వచ్చే ఏడాది అవుతుంది. అంటే ఈ ఇద్దరి శతకాలని, ఈ ఇద్దరి స్తోత్రాలని ఇక్కడ కలుపుకొని శ్రీరంగంలో ఉండడం, శ్రీరంగంలో ఇద్దరి ఆ గుణములన్నీ కూడా అనుసంధానం చేసుకునే భాగ్యం కలగడం చాలా ఆనందమైన అంశం. అక్కడ దర్శించడం కదా, అందువల్ల చాలా ఆనందకరమైనటువంటి అంశం. అలాంటి ఈ స్తోత్రంలో ఈ దివ్య దంపతుల యొక్క, దివ్య దంపతులు అంటేనే దివ్యము, ఈ లోకంలో ఉండే దంపతులు లాంటి వాడు కారు.
ఆవిడ ఆయన మాట వింటాడండి, కొంగుడు చూస్తాడండి అనడానికి వీల్లేదు. వారిద్దరూ కూడా ఈ సకల చరాచర జగత్తు యొక్క స్థితి క్షేమ సృష్టి స్థితి లయములలో స్థిర చర రచన తారతమ్యే మురారేహే వేదాంతాస్తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నై స్మరంతి యస్యాహ పాదచిహ్నై స్మరంతి అనమాట. అంటే అమ్మవారి యొక్క లత్తుక నిండిన పాదములు ఎవరి హృదయంలో కనిపిస్తాయో ఆ పాదముద్రలను పట్టే మనం భగవంతుని గుర్తించాలి. అంటే లక్ష్మీ హృదయంలో లక్ష్మీ భగవంతుని యొక్క హృదయం ముందు అమ్మవారి యొక్క శ్రీపాదముద్రలు ఉంటాయి, మన శిరస్సుల మీద ఆయన పాదముద్రలు ఉంటాయి. అంటే అబ్జన్యస్త అన్నప్పుడు ఆ శ్లోకంలో అబ్జ అంటే లక్ష్మీదేవి కదా, కమల శ్రీ హరిప్రియ. అలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కురిపించే తల్లి కారుణ్యపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి కరుణామివ రూపిణీమని. కరుణ భగవంతుడికి ఉండే కరుణయే రూపెత్తితే లక్ష్మీదేవి. అలాంటి గుణం ఆ అమ్మవారి యొక్క శ్రీ గుణములన్నీ కూడా ఒక దగ్గర రత్నములుగా ఉంటే ఆ రత్నాన్ని అందించి మనకి శ్రీకోశాన్ని అందించారు. శ్రీగుణరత్న కోశం అనే గొప్ప స్తోత్రం అది. అలాంటి స్తోత్రాన్ని కంఠస్థం చదువుకోవడం చాలా గొప్ప, కంఠస్థం చేయడం దానిలో అవధానం చేయడం అంటే మీ స్కూల్ జనకమ్మ గారి స్కూల్ చాలా గొప్పది. ఇప్పటిదాకా నేను చేసింది వారి స్కూల్ ప్రకారంగా మనన తాంబూలు. అందమైన పదం పెట్టి మనన తాంబూలం అని ఇప్పటిదాకా. ఎందుకంటే మీరు శ్రీగుణత కోశం అనేటువంటి ఒక కామధేను మొత్తం పిండేశారు, పాలన్నీ అయిపోయాయి. కాబట్టి నేను శ్రీగుణత కోశం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సి వచ్చింది. కి మృజీషతాముపగత ఏదో మహార్ఘాస్తత అన్నట్లుగా అలా అందంగా ఒక్క పాటను నేను విన్నాను. ఒకరోజు ఒక శ్లోకాన్ని ఘనకనక ద్యుతి అనేటువంటి ఆ శ్లోకాన్ని విన్నాను. ఎంత అద్భుతమైన పాఠం చెప్పారంటే వ్యాఖ్యానంలో పాటు ఇతరత్రా ఉండే అంశములు మనకు అర్థమయ్యే రీతిలో ఉపమానములు ప్రోత్సహిస్తూ అంత గొప్ప అద్భుతమైన అధ్యాపయంతి. మళ్ళీ మా గోదమ్మ వారికి పేరు, మళ్ళీ మా సహోదరి జానకమ్మ గారికి గొప్ప అధ్యాపయంతి అనే పేరు. అంటే పాఠము ఏదో కాలక్షేపం కాకుండా కాలక్షేపం చేశారు. చాలా సంతోషం. కాలక్షేపాలు 3 రకాలుగా ఉంటాయని మా గోపదేవ స్వామి వారు చెప్పారు. చాలా కాలం క్రితం నా చిన్నతనం అంటే 11-12 ఏళ్ల వయస్సులో కాలక్షేపాలు 3 రకాలు. కాలక్షేపం అనే పదమే 3 అర్థాలను తెలియజేస్తుంది అని చెప్పారు. కాలక్షేపం అంటే అర్థం ఏదో కాలక్షేపం, ఖాళీగా ఉన్నాం కదండి ఏదో చెప్పండి. ఏదో దీర్ఘసత్రయాగం అవుతున్నప్పుడు సౌనకాలంతా కూర్చుని ఖాళీగా ఉన్నాం సూత ఏదన్నా చెప్పు అన్నట్టుగా సాగుతుంది కాలక్షేపం. అంటే పాపం వాళ్ళ చేసినవాడు కాదనుకోండి, అది కాలక్షేపం. అంటే కాలాన్ని ఏదో రకంగా బఠానీల్లా గడిపేయడం కాలక్షేపం, ఒక కాలక్షేపం. రెండవది కాలస్య క్షేప అని యముణ్ణి నిలబెట్టేయడం. నా దగ్గరికి వస్తావా, నుంచో అంతే, నీకు నాకు సంబంధం లేదు, పరిహర మధుసూదన ప్రపన్నాన్ యమహ కర్ణమూలే జపతి. రామదాస్ గారు అంటారు, యముండు కింకరోత్కరముల కానబెట్టునట మీరటకు చేరకుండంచు యముండు కింకరోత్కరముల కానబెట్టునట. యముడు పిలిచి వాళ్ళందరినీ ఒరే నువ్వు వైష్ణవుడికి వెళ్ళకరా అంటట అన్నాడని మా రామదాస్ గారు చెప్పారు దాసరిశతకంలో. అంటే ఆయన చెప్పిన మాట కాదు, పురాణంలో ఉండేటువంటి మాటే. కానీ కాలస్య క్షేప యముణ్ణి సైతం ఆపగలిగేంత శక్తి ఇచ్చే గోష్ఠి కాలక్షేపం. ఇంకొకటి ఉంది కాలస్య క్షేప అంటే కాలుడు అంటే ఎవరు? భగవంతుడు కదా, యముడైపోయింది. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తమిహ ప్రవృత్త. కాలహ అంటే భగవంతుడికే పేరు. అంటే ఆ భగవంతుడు కూడా నిశ్చేష్టుడై అలాగ నిలబడిపోయేటట్లుగా ఉండే గోష్ఠి కాబట్టి మా వైష్ణవ ప్రపన్న గోష్ఠి కాలక్షేపం అండి అని గోపదేవ స్వామి చెప్పిన మాట, నా కొత్త మాటలు ఏం కావు. అంటే అంత గొప్ప కాలక్షేపం. అలా 3వ రకం కాలక్షేపం మనకు జరిగింది. నిజానికి ఈ క్షేత్రంలో ఇవాళ ఒక ప్రత్యేకమైన అంశం కూడా, అంటే రేపు అనుకుంటా, శ్రీశైలేశ దయాపాత్రం యొక్క ఉత్సవాన్ని 9వ తారీఖు అక్కడ మనవార మహామునులు ఏడాది పాటు చెబుతూ ఉంటే రంగనాథుడు తనకుండే అన్ని ఉత్సవములను ఆపించుకుని అక్కడే కూర్చుని విన్నాడంటే అది కదా కాలక్షేపం. అంటే ఆ కాలక్షేపం
ఏముంది ఆపే కాలక్షేపం, ఈ రెండే మనకు మొదటిది మీ గోష్ఠిలోకి చేరే అవకాశమే లేదు. ఎందుకంటే చూస్తుంటే నేను చూసినప్పుడు శోభ గారు ఎవరో తెలియదు నాకు, ఆవిడ వారు కాలక్షేపం చేశారట, వారు మరణతాంబూలం ఇచ్చారట, అది మాకు అందులో పెట్టలేదు. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. సద్గంధాధ్యయన సంగోష్ఠి జియాత్ ఆచంద్ర తారకం అని కోరుకుంటూ, అలాంటి కాలక్షేపాన్ని మీకు అందిస్తూ మాకు కూడా ఇంత గోష్ఠిని నాకు కూడా అంటే గౌరవచంగా సుమా నాకు కూడా అంటే మాకు కూడా ఇలాంటి ఒక భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి గోష్ఠి వారికి, గోష్ఠి నిర్వాహకురాలుగా ఉండి ఈ సంప్రదాయానికి ఒక అద్భుతమైన భూతాన్ని, అద్భుతమైనటువంటి సమృద్ధిని కలిగిస్తున్నటువంటి జానకమ్మ గారికి కూడా కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, సమయం మించి ఉంటే మన్నించండి, సమయం తక్కువ చెప్పుంటే ఇంకా అడక్కండి. ఇందులో చెప్పిన దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే నావి, మంచి అంశములు ఏమన్నా ఉంటే నా ఆచార్య అనుగ్రహంగా భావించి మన్నించవలసిందిగా కోరుచు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.